పంపించేయటం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది? ఇది అందరికీ ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకి అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, CEO ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ONGC గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా, ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేమందరం కూర్చోబెట్టి ఇందాక మనం బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి RDX, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు ఇలా వదిలేశారు. RDX లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేసిందో తెలుసు మాకు. సో అందుకని ఇంకా ఆగాలి, ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే PD యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్ కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని PD యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారు అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్నీ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దెర్ షుడ్ బి ఎ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా.
ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ మా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాపం ఆయన ఏం చేస్తాడైనా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి? దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు? దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 16 కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులకు వెళ్తూ ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి, మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు. కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా బలమైన చర్యలు తీసుకుంటాం కదా. ఏ సిబిఐ వేసుకో, అంత పక్కాగా జెన్యూన్గా చేసాం. దీని మీద రూపాయి ఆశించకుండా పనిచేసాం. కాకినాడ పట్టణ ప్రజలు బాగుండాలని చేసాం. దీని మీద నువ్వు ఆరోపణలు చేస్తే మేము పడ్డానికి అడిగలేము. నువ్వు ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాను. ఈ విషయంలో విదేశీ ఎంక్వైరీలు అవుతున్నాయి. గత 20 రోజులు ఇక్కడ ఉంటే ఏం చేస్తారో చూసుకో. ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఈరోజు నిక్కచ్చిగా పనిచేయను కాబట్టి ధైర్యంగా ఈరోజు సమాధానం చెప్పగలుగుతున్నాం. కానీ బాండ్కి సంబంధించి కొండబాబుకి ఈ విధంగా సమాచారం ఇస్తున్నాను. ఇంకేమైనా కావాలితే ఆఫీసర్లు అడిగితే ఫస్ట్ ఆఫీసర్లతో మాట్లాడుకో. దీంట్లో ఇప్పుడు అంతా నీ ఆఫీసర్లే కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసిన ఏ ఆఫీసర్ ఇప్పుడు లేరు కదా. ఇప్పుడున్న ఆఫీసర్ నీ దగ్గర ఉన్నప్పుడు నీ హయాంలో నీ ప్రభుత్వంలో ఆఫీసర్లని అడుగు. ఇందులో లోటుపడినప్పుడు చెప్పండి రా బాబు, నాడు ఎవరో చెప్తే అది వాగు ప్రెస్ ముందుకు వచ్చి. అంతే తప్పితే ఏదో నోరు ఉంది కదా అని ఇష్టం మాట్లాడిద్దని ఈ సందర్భంగా కొండబాబు తెలియజేసుకుంటున్నాను. ఇది కొండబాబు ఎవరైనా పంపించండి. ఇది కట్టడం వల్ల ఇక్కడ 133 kVA సబ్స్టేషన్ రావడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అంటే సుమారు ఇది 5 కోట్లు. మామూలుగా 33 kVA సబ్స్టేషన్ 5 కోట్లకి అయిపోద్దండి. ఈ 133 kVA సబ్స్టేషన్ కట్టాలి అంటే దగ్గర 100 కోట్లు అవుద్ది. ఆ 5 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కడుతున్నారు వాళ్ళు. పోర్ట్ ఏరియాలో సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ హై రైజ్ టవర్స్ అన్నీ కూడా జిఎంఆర్ ఫ్లోటింగ్ బాడ్జ్ ఉంది. జిఎంఆర్ ఫ్లోటింగ్ పవర్ బాడ్జ్ ఉంది. అది తీసేశారు. అక్కడి వరకు హై టెన్షన్ వైర్ వేయడానికి అక్కడి వరకు లైన్ ఉంది. అక్కడి నుంచి మహా అయితే ఈ సైడ్ 3 కిలోమీటర్లే. చాలా తక్కువ ఖర్చుతో, అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్ల రూపాయలు మనం సేవ్ చేసిన వాళ్ళు అయ్యాం. అంతే పోర్ట్ ఏరియాలో ఎక్కడన్నా ల్యాండ్ దొరికితే బాగుంటుందని ఆలోచించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది కదా అంటున్నాడు. ఎంఆర్ఓ లెటర్లు ఇచ్చారయ్యా బాబు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఫైల్ అంతా తెప్పించుకో. కలెక్టర్ గారు ఎంఆర్ఓకి లెటర్ రాశారు. కమిషనరు కలెక్టర్ గారు రాస్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ రాశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని ఏమైనా ఉందా అని. ఎంఆర్ఓ ఆర్డీఓ అక్కడ ఏమీ లేదని ఇచ్చారు. లేదని ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇస్తారంటే మేము తీసుకోవడం రెడీగా ఉన్నాం. బాండ్ల రూపంలో కొనడానికి కాదు, బాండ్ల రూపాయలు అయితే తీసుకోవడం రెడీగా ఉన్నామని నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లికేషన్ చేశారు. చేస్తే అప్పుడు ఒకరిద్దరు పార్టీలు వస్తే తీసుకోవడం జరిగింది. అంత ప్రొసీజర్ ప్రకారం చేశారు. నీలాగా దోపిడీ బ్యాచ్ కింద ఎవరు చేయలేదు. గతంలో నువ్వు చేసావు. సీఏ క్రెడిట్ ల్యాండ్ సముద్రం చేసిన దానికి నువ్వు ఒక సర్వే నెంబర్ 230/11 సర్వే నెంబర్ సృష్టించి చేసుకుని 45 ఎకరాలు నీ కుటుంబీకుల పేరు నాకు రాయించుకున్నావు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సుమారు దగ్గరగా 47 ఎకరాలు నీ కుటుంబ సభ్యులు 11 అందరం వనమాడోళ్లే. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాపర్టీ అంతా ఒకరి దగ్గర ఉంటుందా, లేకపోతే నా పేరు ఉంది కదా నేను ఎవరు అంటాడు. అలాంటి కొండబాబు అన్యాయం జరిగినట్టే. నేను కొండబాబు భార్య 2 పిల్లలు అంతే. మరి సత్యనారాయణ గారు పెద్ద సంతానం కదా, ఎక్కువ యాక్షన్ ఆయనకు వస్తుంది. ఎందుకంటే మనకు వనమాడి ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ కింద నేను లెక్కేసుకోండి 47 ఎకరాలు. ఇప్పుడు కొండబాబుకి ఎంత వస్తుందో కూడా లెక్కేసి చెప్తాను. తర్వాత చేయలేదు. కొండబాబు పేరు ఎంత ఉంది, వాళ్ళ భార్య గారి పేరు ఎంత ఉంది, కొడుకు పేరు ఎంత ఉంది చూసి చెప్తాను.
మిగతా అంతా కూడా సత్యనారాయణ గారి కుటుంబంది కనుక తగ్గింది. సో 47 ఎకరాలు అతను సిఏ క్రెడిట్ ల్యాండ్ని ప్రభుత్వాన్ని వినియోగించుకుని పాస్బుక్ సృష్టించుకుంటే దీని మీద ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ మనవాడు. నువ్వు ప్రభుత్వాన్ని అడ్డబెట్టుకుని చేసింది. ఏ రోజు ₹1 ఆశించకుండా పనిచేసినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళం కనుక నువ్వు చేస్తున్నావు కదా, నేను కూడా ఆ టైప్ ఉంటాను, నువ్వు అనుకోద్దు కొండబాబని. ఈ సందర్భంగా దీని సంగతి కూడా ఎలాగే ఇది కోర్టులో ఉంది, దీని సంగతి కూడా తెలుస్తాను. అలాగే ఐశ్వర్య గ్రాండ్ సైటు నేను బెదిరించేసి భయపెట్టేసి కొనేయని అంటున్నాడు. ఈ సందర్భంగా కొండబాబు తెలియపరిచింది ఏంటంటే, ఐశ్వర్య గ్రాండ్ నేనేమైనా భయపెట్టలే. ఒక 3-4 సార్లు బ్యాంకులో పెడితే బ్యాంకు వాళ్ళు ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేస్తే అదే టైంకి నేను హైదరాబాద్ నా పొలం మీద 58 ఎకరాల పొలం ఉన్నది, డబ్బులు ఉన్నాయి కదా అని ఐశ్వర్య గ్రాండ్ కొన్నాను. అంతే చెప్తే ఎవరిని దోపిడీ చేసి బెదిరించేసి ఎవరిని తీసేసుకోలేదు నేను. ఆ హోటల్ ఓనరు ఎవరైతే ప్రకాష్ అన్న వాడు ఉన్నాడో అతనికి ఎన్నప్పుడు నాకేం తెలియదు. అతను బాకీదారులు నేను ఎందుకు బెదిరించుకుంటాను, నాకు పని ఏంటి? అతను బాకీదారులు ఉంటే ప్రకాష్ వాళ్ళు చూసుకుంటాను, నాకు సంబంధం ఉంది. ప్రకాష్తో ఐపీ పెట్టించేసి నేను కొన్నాను అంటున్నాడు. ఇందాకే ప్రకాష్ను కడుక్కున్నాను నేను. అలాగే ప్రకాష్ ఐపీ నేను కొన్న 6 నెలలకు సంవత్సరం పెట్టాడు ఐపీ, నాకు సంబంధం ఏముంటుంది? ప్రాపర్టీ ఉంది కాబట్టి అప్రూవల్ ఒత్తిడి చేయలేదు. ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ చేస్తారు కాబట్టి, ఆక్షన్లో నేను కొనుక్కున్నాను కాబట్టి అప్రూవల్ అందరూ మీద పడతారు. ఇది కామన్ పాయింటే. అప్రూవల్ అందరూ మీద పడ్డారు, అతను ఐపీ డిక్లేర్ చేసుకోండి, అతను ఇష్టం, నాకు సంబంధం ఉంది. దీన్ని ఒక కుట్ర కింద వెళ్ళి దీనికి ఒక పాత్ర సృష్టించి ఐశ్వర్య గ్రాండ్ విషయంలో నేను ఏదో దోపిడీ చేస్తాను, దొంగతనాలు చేస్తాను చెప్తాను.